హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న నైట్ రష్మిత వాళ్ళ మేడం అయితే మెసేజ్ చేశారు. ఏమని అంటే, స్కూల్లో అక్షరాభ్యాసం సెలబ్రేషన్స్ ఉన్నాయి మేడం, పాపకి సివిల్ డ్రెస్ వేసి పంపించండి అని చెప్పేసి. నాకు సెలబ్రేషన్స్ అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతాను. ఇంకోటి ఏంటంటే భయంగా కూడా ఫీల్ అవుతాను. ఎందుకంటే బాగా రెడీ చేయగలనా, మనక పెద్దగా రెడీ చేయడం అది రాదు, సింపుల్ వేలో వెళ్ళిపోతాము. కానీ ది బెస్ట్ ఇవ్వాలి, అందరికన్నా బాగుండాలి అని చెప్పేసి అయితే నేను చాలా, అంటే ఏ మదర్కైనా అలాగే ఉంటుంది కదా, నేను కూడా ఆ కోవకు చెందిన దాన్ని. పాప బెస్ట్గా ఉండాలి అందరితో పోలిస్తే అని చెప్పేసి నేను అలా అనుకుంటాను. ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ రోజు నేను మార్నింగ్ లేచి ఇంకా తనకి తలకి స్నానం చేయించేసి ఇంకా తన బర్త్డే గౌన్ అయితే వేశాను. అయితే ఈ గౌన్ తనకి చాలా ఇష్టం, ఎందుకంటే తన బర్త్డేకి తనే సెలెక్ట్ చేసుకుంది. ఇది ఎక్కడంటే నర్సీపట్నం సిఎంఆర్లో తీసాము. 2500 ఎంత అయ్యింది. చక్కగా బార్బీ డాల్లా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫ్రాక్లో. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. అప్పటికి 8:30 అయితే అయిపోయింది. ఇక్కడ నేను పెరుగన్నం వండేసి పెరుగన్నం అయితే పెట్టేసి పంపించేశాను. ఇంకా టిఫిన్స్ అయితే చాలా, అయినా రుబ్బులు కూడా ఏమీ లేవు కదా అని చెప్పేసి పెరుగన్నం వండేశాను. ఇంకా నాకు టిఫిన్ కింద అయితే కొంచెం ఏంటంటే పాలు అయితే ఉన్నాయి, పాలు ఉన్నాయి కదని చెప్పేసి నేనైతే పాయసం అయితే చేశాను, డ్రై ఫ్రూట్స్ అవి వేసి. అన్నం కొంచెం వండాను కదా, దాంతో అయితే రష్మితకి చక్కగా లెమన్ రైస్ అయితే చేశాను. ఇంకా లెమన్ రైస్తో పాటు ఇంకా నేను ఆ స్వీట్ కూడా పెట్టాను, చక్కగా తింటుంది కదా అని చెప్పేసి క్యారేజ్ అయితే ఇచ్చేసాము. ఇంకా ఏంటంటే మధ్యాహ్నం 3:30 అయితే అయిపోయింది. ఇంకా మా ఓడైతే ఇంకా అప్పటికి లెగలేదు. ఇంకా వదిలేసి వెళ్తే టెన్షన్, ఎందుకంటే వెంటనే రాలేను కదా, ఒక 5 or 10 minutes అయితే ఈజీగా పడుతుంది. మళ్ళీ ఏమైనా డోర్స్, మీకు ఇంకో విషయం, మీరు డోర్స్ కూడా వేసేసుకుంటున్నాడు, అది టెన్షన్. అందుకే ఇంకా వాడిని లేపేసి ఇంక తీసుకొని వెళ్ళిన. వాడికి మొహం కూడా అస్సలు నిద్రలో నుంచి లెగలేదు, అసలు తేరలేదు. ఇంకో విషయం ఏంటంటే వాడు అస్సలు నడవట్లేదండి రోడ్డు మీద. చక్కగా ఎంత బాగా నడుస్తాడో, మరేటి బండ్లు భయానికో మరేటో కానీ చేయి పట్టుకుంటారని నాన్న అంటే అస్సలు ఇంకా ఎత్తుకోమనే చెప్తున్నాడు. ఎత్తుకొని చాలా కష్టం అనిపిస్తుంది. అందులోనూ మనకి సిజరీన్లు కదా, మనకి ఉత్తనే ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, ఇంకా తప్పదు కదా. ఇంకా పాప స్కూల్ దగ్గరికి వెళ్ళి అయితే పాపనైతే తీసుకొస్తాను. ఇంకా పాపకైతే ఈరోజైతే ఒక సర్ప్రైజ్ ఇచ్చాను. మొన్నటి నుంచి ఒక 10 days బ్యాక్ నుంచి మమ్మీ నేను రెడీ చేసుకుంటాను ఒక బొమ్మ కొను, నేను రెడీ చేసుకుంటాను ఒక బొమ్మ కొను అని చెప్పేసి అన్నది. అయితే ఆర్డర్ అయితే పెట్టాను. అదైతే ఈరోజు మార్నింగ్ అయితే వచ్చింది. అయితే ఇంటికి రాగానే తనే ఓపెన్ చేసింది. మా బాబు అయితే ఎంత ఓపెన్ చేస్తానన్నా కూడా నేనైతే అసలు ఇవ్వలేదు. అక్క వస్తుంది, అక్కే ఓపెన్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇంక ఇద్దరైతే బొమ్మ కోసం పోటీ పడుతున్నారు. మా ఓడైతే అలిగేశాడు కూడా. నేను 95% ఏదైనా పాప కొనడానికి ఇష్టపడుతున్నాడికి, ఏముంటాయి ఆయన ఇక్కడ కొనడానికి, ఆయన వాళ్ళ అక్క వాడిని ఇద్దరు ఆడుకుంటారు కదా అని చెప్పేసి నేనైతే పాపకి ఇచ్చేస్తాను. అదైతే ఆ బొమ్మను చూడగానే చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పిందో, థ్యాంక్ యూ మమ్మీలు, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వస్తాం కదా, ఇంక ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా నాళ్ళు అయిందండి పాపని పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళి. ఇంకా అలా ఇల్లు లేదా స్కూలు, ఇంకా స్కూల్లో జాయిన్ చేసాం కదా, అస్సలు పాపం ఖాళీ ఉండట్లేదు. ఇంక స్కూలు ఇల్లు ఇంక ఇదే అవుతుంది. ఇంకా మహా అయితే ఇంకా స్కూల్లో అలసిపోవడం వల్ల ఏంటో కానీ చాలా తొందరగా కూడా పడుకుంటుంది. సరే ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళాలి, చాలా నాళ్ళు అయింది కదా అని చెప్పేసి పిల్లల్ని ఇద్దరిని అయితే బయటికి తీసుకెళ్ళాము. ఏంటంటే రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళాము. ఇక్కడ రెస్టారెంట్ సాయి ప్రియ అనుకుంటాను రెస్టారెంట్ నేమ్. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ సర్వర్ బాయ్లు అందరూ కూడా నేపాలీసే. ఓన్లీ మనకి ఎవరైతే ఆర్డర్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే మన తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళకి చెప్తారు, చక్కగా వీళ్ళు తెస్తారు. అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా నాకు రీజనబుల్గానే అనిపిస్తుంది. నేను మ్యాక్సిమం ఆ రెస్టారెంట్కే వెళ్తాము. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ అపోలో ఫిష్ ఒకటి, చికెన్ 65 ఒకటి, ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకున్నాము. ఏంటంటే స్టార్టర్స్ తింటే ఎప్పుడు బిర్యానీలు అవే కాకుండా ఫస్ట్ కొంచెం స్టార్టర్స్ ఏమైనా, అందులో అపోలో ఫిష్ పిల్లలకి చాలా మంచిది. ఫిషే మామూలుగా మంచిది, అందులో అపోలో ఫిష్ ఇంకా అందులో ముళ్ళు గిల్లు ఏముండదు కదా, ఇంకా పిల్లలకైతే చక్కగా బాగుంటుందని చెప్పేసి ఒక ప్లేట్ అపోలో ఫిష్ అయితే తీసుకున్నాము. పిల్లలైతే అపోలో ఫిష్ని చాలా అంటే చాలా బాగా తిన్నారు. మ్యాక్సిమం వాళ్ళు
తిన్నారు. తర్వాత చికెన్ 65 కూడా తీసుకున్నాము. అది కొంచెం స్పైసీగా ఉండడం వల్ల ఏంటో కానీ ఇంకా చికెన్ 65 అయితే అంతగా ఇద్దరు పిల్లలు కూడా లైక్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వడ్డిస్తున్నాడు కదా ఈ బాబు, తనైతే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు మా అబ్బాయి వైపు. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలు అబ్బాయి వైపు, మా బాబు వైపు పాప వైపు కూడా, ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలు ఆ విధంగా తినరు కదా. వెయ్యండి అని అంటే మేడం వెయ్యాలి, వాళ్ళకి అంతగా తెలుగు రాదు కానీ వచ్చిన చిన్న చిన్న పదాలు కూడా మేడం వెయ్యాలి ఈ బాబుకి తింటాడు అమ్మ వెయ్యండి అని చెప్పేసి అన్నాను. అయితే అక్కడ అతనే మాకు వీడియో తీస్తున్నాడు. చాలా నవ్వుకున్నారు అక్కడ ఉన్న అందరూ నేపలేసి. అందరూ అయితే ఆడు తిండి చూసి చాలా అంటే ఆ ఫోర్క్తోని ఆ ఫిష్ని ఎలాగంటే అలా నోట్లో పెట్టుకున్నాడు. అసలు చాలా బాగా అమ్మాడు తిండి చూసి ఏట్రా బాబు దిష్టిగాని తగిలేస్తుందా ఏంటి అని అనిపించింది. అక్కడ హాయ్ కూడా చెప్తున్నాడు. ఆడికి వీడియో కూడా తెలిసిపోయింది, వీడియో తీస్తే హాయ్ చెప్పాలి అని కూడా తెలిసింది. ఇక్కడ ఏంటంటే బిర్యానీ కూడా చాలా లైట్గా వేశారు వాళ్ళకి. అందులో వాళ్ళు చికెన్ కూడా తినలేదు, చికెన్ అయితే ఇచ్చేసారు మాకే. ఇంకా లైట్గా రైస్ అయితే తిన్నారు. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బయటకు వచ్చాం. అక్కడైతే ఈ వాటర్ ఫాల్స్ లాంటిది చిన్నది కొంచెం బాగుంటుందని కలిపి పెట్టారు ఇక్కడ జనాలు అట్రాక్ట్ చేసుకోవడానికి. అక్కడైతే పిల్లలు ఇద్దరు వెళ్ళి ఆడుకుంటున్నారు. సరిగ్గా వీడియో అయితే రాలేదు, కొంచెం చీకటిగా ఉండడం వల్ల. ఇక్కడ బర్త్డే పార్టీలు కూడా చేసుకుంటారు. ఇది పెద్ద హోటల్, ఇంకా అన్నీ ఉంటాయి, రిసెప్షన్స్ ఫంక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఆనుకుని బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఎవరైతే హోటల్లో స్టే చేస్తారో వాళ్ళకి మాత్రమే. మేమైతే లోపలికి తిన్నది కొంచెం అరగాలని కొంచెం వాక్ కూడా చేసి లోపలికి వెళ్ళాం, కానీ నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు. ఓన్లీ ఎవరైతే హోటల్లో స్టే చేస్తారో వాళ్ళకి మాత్రమే అలౌ సార్ అని చెప్పేసి అన్నారు. అలా తిరిగేసి మేమైతే వచ్చేసాం. ఇంకా పిల్లలు అంతకుముందు కొంచెం ఐస్ క్రీమ్ కూడా అవి అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ కూడా అడిగారు. ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ కూడా 3/2 అయితే ఐస్ క్రీమ్ అయితే తెప్పించాము. కానీ పెద్దగా అయితే తినలేదు, ఎందుకంటే కొంచెం తిన్నారు కదా ఎక్కువగా అని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినలేదు. నా గొప్ప అయితే నేను ఫుల్గా తినేసాను. బాబు పాప అయితే 85% అయితే వదిలేశారు. బట్ ఇంకా ఐస్ క్రీమ్ మనం ఏం చేయలేం కదా. ఏంటోనండి, నాకు ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయాలనిపించదు. ఇంట్లో వండినా అంతే, బయట రెస్టారెంట్కి వెళ్ళినా అంతే, ఒక్క మెతుకు కూడా వదలాలనిపించదు. ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకు, ఈ ఫుడ్లోకి చాలామంది ఉన్నారు కదా, అదే ఫుడ్ మనకు దొరికినప్పుడు మనం ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి నేను లాస్ట్ మెతుకు వరకు కూడా తింటాను. మా ఇంట్లో కూడా అంతే, ఒక్క మెతుకు కూడా నేను పానవును, అంత వాల్యూగా అయితే నేను చూస్తాను ఫుడ్ని. ఇక్కడైతే తినేసిన తర్వాత అలా వాకింగ్ అని బయటకు వచ్చాము. అక్కడైతే రిసెప్షన్కి అదే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళి ఒక బండి అయితే ఉంది. అక్కడైతే పిల్లలిద్దరూ చక్కగా కూర్చున్నారు. ఇంకోటి ఏంటంటే మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా వీళ్ళు ఫస్ట్ టిష్యూలోని అవి సోంపిస్తారు కదా, అవి అయితే పట్టుకుంటారు, వాళ్ళకి చాలా ఇష్టం. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పిల్లలైతే చక్కగా అక్కడికైతే తీసుకొచ్చాము. చక్కగా ఆడుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. ఇదే కదా నాకు కావాల్సిందే అని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.